వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సలమంక మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ లోకల్ మార్కెట్ అది. చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఫేమస్ మార్కెట్ అండ్ ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి చూస్తే ఇది ప్రొటెస్ట్ జరుగుతుంది. ప్యాలెస్టైన్లో వార్ జరుగుతుంది కదా, స్టాప్ ది వార్ అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు వీళ్ళంతా. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూస్తున్నారా, వాటర్, అక్కడ క్రూజ్ కూడా దూరంలో కనిపిస్తుందా. ఈ ప్లేస్ని వాటర్ ఫ్రంట్ అంటారు. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ ఉందండి, అది షాప్ ఇట్లా బోట్లో ఉంటుంది అనమాట. అది చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్. అండ్ చూస్తున్నారా ఎంత ట్రాఫిక్ ఉందో, ఎందుకంటే ఈరోజు సాటర్డే అండి, అందరు ఈరోజు బయటకు తిరగడానికి వస్తారు, అందుకే ఎంత ట్రాఫిక్ ఉంది. పార్కింగే దొరకలేదు మాకు. ఎక్కడో దూరంలో ఇలా గలీలు తిరిగి అక్కడెక్కడో పార్కింగ్ దొరికితే ఆడ పెట్టేసుకొని వచ్చాము. అక్కడ దూరంలో పెట్టి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనము. సో చూస్తున్నారు కదా, ఇదంతా నడవాలి. పదండి నడుద్దాము, ఇంకా ఆప్షన్ ఉందా మనకి. కమ్ ఆన్, లెట్స్ గో. సో ఫైనల్గా సలమంక మార్కెట్ వచ్చేసామండి. ఇది సలమంక మార్కెట్. మీకు తెలుసా ఈ సలమంక మార్కెట్ గురించి? ఇది 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది ఆస్ట్రేలియాలో ఫేమస్ సలమంక మార్కెట్ అనమాట. అండ్ ఇక్కడికి లైక్ క్రూజ్లో కూడా జనాలు వచ్చి లైక్ దీన్ని విజిట్ అవుతారు. లైక్ ఎక్కడి నుంచి టూర్ విజిట్ ఉన్నా కానీ, ఎవరిక్కడికి వచ్చినా కానీ ఇది మాత్రం విజిట్ అయ్యి ఇక్కడ స్టోర్స్ అన్నీ చూసేసి వెళ్తారంట. సో ఇదైతే అంత ఫేమస్ అనమాట, మొత్తం ఆస్ట్రేలియాలోనే ఫేమస్ ఈ మార్కెట్. ఇదండి ఈ మార్కెట్. నేను అలా తిరుగుతూ చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఈరోజు సాటర్డే అని చెప్పి జనాలు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా, ఇలా ఉన్నారనమాట. నార్మల్ డేస్లో అయితే ఇంతమంది కనిపించారండి. అండ్ ఈరోజు ఎండగా ఉంది వెదర్ కాబట్టి ఇంకా ఇంతగానంగా అనిపిస్తున్నారు. ఇక్కడ లోకల్ గ్రోన్ యాపిల్స్ ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో యాపిల్స్. చిన్నవి కూడా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవి లోకల్ గ్రోన్ యాపిల్స్ ఇక్కడ. అండ్ ఇదే యాపిల్స్ తోటి వీళ్ళు ఇలా జ్యూసెస్ కూడా చేశారు. $4 per kg అంట ఇవి. వావ్. అండ్ ఇక్కడ ప్రీమియం పాప్కార్న్ అంట, హ్యాండ్ మేడ్ ఇన్ టాస్మానియా అని చెప్తున్నారు. ఇక్కడ ఫ్రీ శాంపిల్స్ కూడా ఉన్నాయి, చూడండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాల పాప్కార్న్స్ ఉన్నాయో ఇక్కడ. 1 bag $10. ఇక్కడ ఫ్రీ శాంపిల్స్ ఉన్నాయి. కౌశిక్ టేస్ట్ చేస్తున్నాడు. ఇది చీజ్ అండ్ సీవీడ్ అంట, ఒకటి వెనిగర్ అంట, ఒకటి క్యారమెల్ అంట. తనకి ట్రై చేస్తున్నాడు, చూద్దాం. బుష్ టమాటో పాప్కార్న్ అంట ఇది క్యారమెల్ పాప్కార్న్, ఇది వెనిగర్, ఇది సీవీడ్ పాప్కార్న్. ఇదే ఇప్పుడు ట్రై చేశాడు, బాగుందన్నాడు. సో ఇలా ఉన్నాయన్నమాట. 1 bag, 3 bags, 4 bags అని రేట్ కూడా రాశారు. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఈ బుష్ టమాటో, సాల్ట్ బుష్, దెన్ నేటివ్ ఆస్ట్రేలియన్. థ్యాంక్ యూ. ఇవి నేటివ్ ఆస్ట్రేలియా ఫ్లేవర్స్ అనమాట. నేటివ్ ఆస్ట్రేలియన్ ప్లాంట్స్ అవి. ఓకే, నేటివ్ ఆస్ట్రేలియన్ ప్లాంట్స్ అంటారు. లైక్ లేలాస్ ఫేవరెట్ అన్నమాట. ఓకే, ఇక్కడ అన్ని మందు అమ్ముతున్నారు. పొటాటో వోడ్కా, లండన్ డ్రై అని ఆడ అంత పెద్ద లిస్ట్ ఉంది ఆడ. జిన్స్ అంటే ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ జిన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ జిన్స్ అన్నమాట మెయిన్ వీళ్ళే. సో అక్కడ వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు అమ్మమ్మలు, ఏది బాగుంది అని చెప్పి. ఇక్కడ జ్యువెలరీస్ ఉన్నాయి కానీ నో కెమెరా అంట, సో మనం దగ్గరికి వెళ్ళి తీయలేము. ఇక్కడ ఫ్రెష్ జ్యూసెస్ ఇస్తున్నారు. ఇక్కడ లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి. చిన్న చిన్న బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది మిల్లీ ఆర్గానిక్ పామ్ ఆయిల్ అలా అన్నీ దొరుకుతాయంట, సోప్స్ అలా. ఇది ఆలివ్ ఆయిల్ సోప్ అంట, అన్నీ ఆర్గానిక్స్వి, అన్ని రకాలే, షాంపూ అండ్ ఆల్.
These are the donuts. ఇది డోనట్ షేప్లో ఉన్నాయి. తాజీ హోమ్మేడ్ రాస్బెర్రీ జామ్ అంట. బన్నులో ఇది పెట్టించారు. ఆడ చాక్లెట్ ఉంది. అలా చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ గొబ్బల్స్ ఉన్నాయి. వావ్, ప్లేన్ మిలిటరీ ట్యాంక్స్ ఇంకా వార్ ట్యాంక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇవన్నీ లైక్ ఎంటీ బుల్లెట్ షెల్స్తో చేశారు. ఎంత బాగున్నాయి చూడండి, చిన్న బుజ్జి క్యూట్గా. అలా చూసి ఇలా ఇంకా ముందుకు వస్తే నాకు ఇక్కడ క్యూట్ హ్యాట్స్ కనిపించాయి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇది పెట్టుకొని చూద్దాం ఎలా కనిపిస్తుంది అని చెప్పి. అయ్యో చాలా పెద్దగా పోయింది. మళ్ళీ పెట్టేద్దాం, మళ్ళీ ఎందుకు వాళ్ళు ఏమన్నా అంటే అని చెప్పి పెట్టేశాను. మళ్ళీ చూడండి రెడ్ కలర్ క్యాప్, వైట్ కలర్ క్యాప్ ఎంత క్యూట్ ఉన్నాయో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ కలర్ క్యాప్. ఆ అక్క కూడా పక్కన బ్లాక్ అండ్ వైట్ క్యాప్ పెట్టుకొని చూస్తుంది. అండ్ ఇది చూడండి ఈ డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నాను. కానీ $99 అని చెప్పి అమ్మో ఏంటిది అనుకున్నా. అండ్ ఇక్కడేమో లైక్ గ్లాస్తో చేశారనమాట ఇవన్నీ ఐటమ్స్. చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దు ఉన్నాయో. ఆ తాత ఏమన్నా అనుకుంటాడని చెప్పి దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేదు నేను. ఈ సీజనింగ్ ఇవి లైక్ ఫ్లేవర్డ్ సీజనింగ్. ఇవన్నీ ఫ్లేవర్డ్ సీజనింగ్ అంట. లైక్ ప్లాంట్స్తో వీళ్ళు చేస్తారు, హర్బ్స్ తోటి. టమాటో కసుంది. టమాటో కసూంది అంటే కసుంది అంటే లైక్ స్పైసీ Mustard paste. టమాటో కసూంది కూడా ఉంది. మస్టర్డ్ పేస్ట్, అది లైక్ ఫిష్ మ్యారినేట్ చేయడానికి యూజ్ చేస్తారు బెంగాలీ. ఓకే, ప్లాంట్స్. ఇక్కడ ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు. సో ఇవి కావాలంటే మనం కొనుక్కోవచ్చు. అండ్ సీడ్స్ కూడా ఉన్నాయి. బావు, ఈ స్టోర్లో డాగ్స్ గురించి బుక్స్ ఉన్నాయి. లైక్ వై డాగ్స్ డోంట్ బాకెట్స్ అంట, వై డాగ్స్ స్మెల్ బర్మ్స్, వై డాగ్స్ సర్కిల్ టు లై డౌన్ అని అలాంటి బుక్స్ ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి యాక్చువల్గా ఏముంటుందని. లైక్ ఇలా స్టోరీ ఉందన్నమాట. డాగ్స్ ఎందుకు శాంటా మీద అరవవు అలా అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా. ఇక్కడ తాత లైక్ కూర్చొని సాంగ్ పాడుతున్నాడు. అండ్ అక్కడ ఒక హార్స్ తోటి డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్ ఉంది. అండ్ చూడండి అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిన్నపిల్లగా చూడండి తను కూడా డాన్స్ చేస్తున్నాడు క్యూట్గా. అండ్ చూడండి ఎంతమంది నించొని ఎంజాయ్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ అండ్ ఆ హార్స్ డాన్స్ని. వావ్. అండ్ ఇక్కడ వింటేజ్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ షాప్లో లైక్ ఓల్డ్ టైప్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి అన్నమాట. సమ్ ఓల్డ్ టైమ్వి ఆ ప్రింట్స్, అప్పట్లో మ్యాగజైన్వి అలాంటి ప్రింట్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఆ అక్క చూడండి వెతికి మరి వెతుక్కుంటుంది. అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు పాత ఫొటోస్ అండ్ పాత మ్యాగజైన్స్ కోసము. ఎంతమంది జనాలు ఉన్నారో చూస్తున్నారు కదా. అంత క్రేజ్ ఉందన్నమాట అప్పటి మ్యాగజైన్స్ అండ్ అప్పటి పోస్టర్స్కి. వావ్, నైస్, ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ చూడండి ఇక మెహందీ స్టాల్ ఉంది. లైక్ వీళ్ళు ఇక్కడ మెహందీ వేస్తారు. అండ్ చిన్న డిజైన్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. లైక్ టాటూ లాగా వేస్తారు. అండ్ ఇందులో చూసారా మెహందీ డిజైన్స్ ప్లస్ టాటూ డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు 2 టైప్స్ వేస్తారు. లైక్ టాటూ లాగా మెహందీతో టాటూ డిజైన్ కూడా వేసేస్తారు పర్మనెంట్ కాకుండా. ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. ఈ ఇద్దరు అక్కలే వేస్తారనమాట మెహందీ. ఇక్కడ కూడా కూర్చొని వేయించుకోవచ్చు మనము. లైక్ ఇది అనా ఆర్టిస్ట్ కాబట్టి తను లైక్ ఈవెంట్స్ వాటి కూడా ఆర్డర్ తీసుకుంటుందంట. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ క్యూట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వావ్, ఇవన్నీ లైక్ వుడెన్ తోటి ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్ ఉన్నాయో, హ్యాండ్మేడ్వి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ రింగ్స్ కూడా ఉన్నాయి. వావ్, క్యూట్ ఉన్నాయి రింగ్స్. అక్కలు చూడండి ఎలా తొంగి చూస్తున్నారు. అండ్ ఇది చూడండి, ఇదైతే హైలైట్. ఇవి వూల్తో చేశారనుకుంటా. వూల్ తోటి ఉంది.
లైక్ ఎంత క్యూట్ క్యూట్ చేశారో చూడండి అన్నీ. వావ్, ఈ బుజ్జి బుజ్జి షిప్, బుజ్జి బుజ్జి హార్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. వావ్, మొత్తానికి ఒక ఫామ్ చేసి పెట్టేశారు వీళ్ళు. ఆ మష్రూమ్ అవి, వావ్ ఎంత ఉన్నాయో చూడండి. ఆ చిక్కి ఇంకా దాని ఎగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. చాలా క్యూట్ ఉన్నాయండి. ఆ చేయనీకనే మెచ్చుకోవాలి వాళ్ళని. చాలా కష్టపడి ఉంటారు ఆ చేయనీకే. ఎంత క్యూట్ ఉందో చూడండి. నాకైతే మొత్తంలో ఆ స్టోర్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఓవెన్ గ్లవ్స్ ఉన్నాయి. ఆ పాప చూడండి అవి ఓవెన్ గ్లవ్స్ లాగా వాడుతుందో, మంచిగా ఆడుకుంటుంది వాటితోటి. ఎంత డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ ఫేస్ తోటి ఉన్నాయి ఓవెన్ గ్లవ్స్. అండ్ ఇక్కడ ఇది వుడెన్ బేలన్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి వుడెన్ బేలన్స్ అన్నీ. ఇక్కడ స్టోర్ మొత్తం వుడెన్ తోటే అన్నమాట. అండ్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ అన్ని సైజెస్ దొరుకుతున్నాయి వుడెన్ బేలన్స్లో. అండ్ అక్కడ కూడా చూసారా అన్ని లైక్ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ వుడెన్ తోటే తయారు చేశారు. చాలా బాగున్నాయి. వావ్, లావెండర్ వరల్డ్, లావెండర్ తాస్మానియా స్టోర్కి వచ్చాము. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ లావెండర్ తోటే అవుతాయి అన్నమాట. లైక్ ఇవన్నీ లావెండర్ తోటే చేస్తారు. హ్యాండ్మేడ్ చాలా బాగున్నాయి. లైక్ బాడీ లోషన్స్, క్రీమ్స్, హ్యాండ్ శానిటైజర్స్, ఆయిల్స్ అని అలా అన్నీ చాలా గనం చేస్తారు. ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా ఇక్కడ. అటు వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. సో ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఎంత క్యూట్ క్యూట్ జ్యువెలరీస్ ఉన్నాయో. అండ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సోప్స్ అని అవన్నీ. అండ్ వావ్, అక్కడ చూడండి లావెండర్ పర్పుల్ అని చెప్పి పర్పుల్ కలర్లో డాల్స్ చేశారు. ఎంత క్యూట్ ఉన్నాయో. కిచెన్స్ కూడా చిన్న చిన్న డాల్స్ చేశారు. వావ్, చాలా క్యూట్ ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్ శానిటైజర్ టెస్టర్ అని ఉంది. ఇది లావెండర్ ఫ్లేవర్ది. సో ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాము హ్యాండ్ శానిటైజర్ స్మెల్ ఎలా ఉంటుంది అని చెప్పి. వావ్, బాగుంది, సూపర్. ఈ స్టోర్లో చూడండి డైరెక్ట్ హనీ బీస్నే పెట్టేశారు. సో మీకు ఇక్కడ హనీ బీస్ కావాలంటే ఒక్కొక్కటి కొనుక్కోవచ్చు అన్నమాట. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. జస్ట్ జోకింగ్ అండి. ఇది హనీ స్టోరే. లైక్ ఆ హనీ బీస్ ఈ హనీస్ని తయారు చేస్తాయి. చూడండి ఎన్ని రకాల హనీస్ ఉన్నాయో. దీన్ని లైక్ లెదర్వుడ్ హనీ అంటారు. వరల్డ్స్ బెస్ట్ లెదర్వుడ్ హనీ అంట ఇది. వావ్, సో నైస్. అండ్ ఇలా ఉంది స్టోరీ. ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్. ఇక్కడ ఇంకో పాప్కార్న్ స్టోర్ ఉందండి. ఇక్కడ టేస్ట్ చేస్తానని చెప్పి టేస్ట్ చేస్తున్నాను. నేను టేస్ట్ చేసే ఫ్లేవర్ ఏమో స్మోకీ మ్యాపిల్స్ అనమాట. నాకు అది టూత్పిక్ వస్తలే ట్రై చేస్తుంటే ఫైనల్గా వచ్చింది. టేస్ట్ చేశాను. అయ్యో మస్తు తీయగుందండి ఆ స్మోకీ మ్యాపిల్స్ అయితే. కౌశిక్ కూడా ఇంకోటి ట్రై చేస్తున్నాడు, టాఫీ ఫజ్ ఫ్లేవర్. చూద్దాం అది ఎట్లుందో. తన ఎక్స్ప్రెషన్ తోటి ఏమర్థమైందంటే చాలా బాగుంది. తనకైతే నచ్చింది. లైక్ ఆ టాఫీ ఫజ్ బాగా ఇట్లా తగిలిందంట ఫ్లేవర్. సో ఓకే. ఈ స్టాల్లో చూడండి హాట్ డాగ్స్ ఇంకా సాసేజెస్ చేస్తున్నారు. ఆ అక్క చూడండి సాసేజ్ ఇస్తుంది ఆ హాట్ డాగ్లో. లైక్ దాన్ని వీళ్ళు ఇక్కడ రోల్ అని పిలుస్తారు. కానీ వాళ్ళు తింటుంటే వాళ్ళ మొహం మీదనే వీడియో పెడితే గలీజ్గా ఉంటుంది కెమెరా పెడితే అని చెప్పి అటు ఇటు తిప్పుకుంటూ తీస్తున్నాను అనమాట. అండ్ చూడండి ఎంతమంది ఉన్నారో చేసేవాళ్ళు. అండ్ అక్కడ చూడండి ఒక ఆయన అయితే గ్రిల్ చేస్తున్నాడు అవన్నీ. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ కూడా చేస్తున్నారు. అందుకే అంతమంది జనాలు ఉన్నారు. టేస్టీగా ఉంటుందేమో తెలీదు. నేనైతే వెజిటేరియన్ కాబట్టి నేనైతే ట్రై చేయలేదు. అండ్ ఇది చూడండి ఇక్కడైతే జ్యూసెస్ ఉన్నాయి. లైక్ స్మూతీస్ అన్ని టైప్స్ ఆఫ్ జ్యూసెస్ జర రిఫ్రెష్మెంట్ కోసము ఈ స్టాల్ అనమాట. ఎవరైనా రిఫ్రెష్మెంట్ కావాలంటే ఇలా ఇక్కడ అలా చూస్తూ ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ అన్ని క్లోత్స్, షర్ట్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. వావ్, ఎందుకున్నారండి, వీకెండ్ ప్లస్ ఎండగా ఉంది. మంచిగా అందరూ ఓపెన్గా హాయిగా తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దొరికిన ఒక్క వీకెండ్ ఇలా ఎండగా సన్నీగా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు వెదర్ ఇక్కడ. సో దొరికినప్పుడే ఎంజాయ్ చేసేయాలని చెప్పి బయట పడతారనమాట అందరూ. అండ్ మేము కూడా అలా అని చెప్పి బయటకు వచ్చాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఈ స్టాల్ చూడండి స్వీట్స్ అంట, కప్ కేక్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, మ్యాక్రోనీస్ ఉన్నాయి. చాలా బాగున్నదండి. చూడండి ఎంత టేస్టీ కనిపిస్తున్నాయి. పైన చెర్రీ కూడా కనిపిస్తుంది చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా. కానీ అవి రియల్గా తినలేమండి మనము, ఎందుకంటే అవి సోప్స్. మనం అవి వేసుకొని స్నానం చేయాలంట. దేవుడా, ఏమేమో షేప్స్ చేస్తున్నారు ఈ మధ్య. స్నానం చేయడానికి స్వీట్స్ షేప్లు ఎవరు చేస్తారండి?
అండ్ ఈ స్టోర్ చూడండి, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. లైక్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాజిల్స్ ఉన్నాయి. లైక్ చూడండి ఎన్ని రకాల ఫాజిల్స్ ఉన్నాయో. అండ్ ఇవైతే నేను ఫస్ట్ టైం చూసాను, అందుకే నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యానమాట. అండ్ అక్కడ చూడండి షార్క్ టేల్ అని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాజిల్స్ అని చెప్పి ఇలా బోర్డు మీద పెట్టారు. అండ్ ఈ ఫిష్ చూడండి, ఇది కూడా అదే ఫాజిల్లో లైక్ చిన్న ఫిష్ పెద్ద ఫిష్ ఉంది, లైక్ మమ్మీ ఇంకా బేబీ అన్నట్టుగా. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాజిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్ చూడండి, ఇందులో రెజిన్ ఆర్ట్ ఐటమ్స్ ఉన్నాయి. కీ చైన్స్ అని లైక్ ఫ్లవర్ పాట్స్ అని అలా క్యూట్గా చేశారు. ఇవి చూస్తుంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు లైక్ కౌశిక్ నాకు ఫస్ట్ ఫ్లవర్ ఇచ్చాడని చెప్పి నేను ఈ రెజిన్ ఆర్ట్లోనే అది స్టోర్ చేసుకున్నాను. సో అదే గుర్తొచ్చింది నాకు ఇవి చూస్తుంటే. వెళ్తుంటే ఇక్కడేదో ఇంట్రెస్టింగ్‌గా కనిపించి వచ్చాను. చూడండి ఏం చూసాను అని చెప్పి. ఇక్కడ బొజ్జు చిన్నగా ఒక స్టిక్ కనిపించింది. చూడండి ఎలా ఉందో. దాని మీద ఇట్లా రౌండ్‌గా ఏదో ఉంది. రౌండ్ డాట్స్ తోటి కలర్‌ఫుల్‌గా బాగుంది, మష్రూమ్ లాగా. ఇది ఆర్ట్ స్టోర్ అనమాట. బాగుంది కదా! అండ్ ఈ స్టాల్‌లో ఏమో అన్ని వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. చూస్తున్నావు కదా ఎన్ని రకాల వుడెన్ ఐటమ్స్ ఉన్నాయో. అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదేమో చిన్నపిల్లల స్టాల్ అని చెప్పొచ్చు. లైక్ అన్ని టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. లైక్ కార్స్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. చూడండి స్పోర్ట్స్ కార్స్ ఎన్ని ఉన్నాయో. అండ్ ఇటు చూడండి ఎంత క్యూట్గా ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత కలర్ఫుల్ ఉన్నాయో చూస్తున్నారు కదా. అండ్ అక్కడ నాకు చిన్న చామంతి పువ్వు కూడా కనిపించింది. అండ్ ఇక్కడ పక్కకే వాళ్ళు ఇలా డ్రాయింగ్ లైక్ పెయింటింగ్ వేసినవి కూడా పెట్టుకున్నారనమాట డిస్ప్లేలో. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి నేను ఆ గాగుల్స్ పెట్టుకొని ఎలా క్రేజీగా చేస్తున్నాను. పక్కన పోయేటోళ్ళు ఏం చేస్తుంది పిల్ల అని చెప్పి చూస్తున్నారు నన్ను. అండ్ అక్కడ దూరంలో ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ ఏంటో తెలుసా అండి? మౌంట్ వెల్లింగ్టన్. ఇక్కడ చూడండి లైక్ కమ్మలు, గొలుసులు అన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ చిన్న గ్లాస్ మష్రూమ్స్ ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి, కలర్ఫుల్గా. వావ్! ఇక్కడ చూడండి క్యూట్ వుడెన్ బోట్స్ ఉన్నాయి. చిన్నవి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. పైరేట్ బోట్స్ అలా చాలా ఉన్నాయి. డెకరేషన్వి చాలా క్యూట్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడెన్ టాయ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడేమో లైక్ ఆర్గానిక్ సోప్స్ అనమాట. ఆర్గానిక్ సోప్స్, హ్యాండ్మేడ్ ఆర్గానిక్ సోప్స్ అంట ఇవి. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్వి. ఈ స్టాల్ అయితే చాలా వింతగా అనిపించిందండి. ఇవేమో చేతికి పెట్టుకునే బ్రేస్లెట్స్ అంట. అందులో చూసారా ఏమున్నాయి? అవన్నీ లైక్ సీ హార్స్, బటర్ఫ్లైస్, పురుగులండి. లిజిల పురుగులు అంట, బీటల్స్ అంట, బెడ్ బగ్స్ అంట, అన్ని రకాల పురుగులతోటి అవి చేశారు. అండ్ అక్కడ గోడ మీద కనిపిస్తున్నాయి కదా, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులతోటి కీచెన్స్ అని అలా చేశారు. ఇలా ఫ్రేమ్స్ కూడా చేశారు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ తోటి చేశారు. అక్కడ చూస్తున్నారు కదా గ్రాస్ ఓఫర్ అని. అక్కడ చూడండి అక్కడైతే బల్లి డ్రాగనే ఉంది. అప్పటి టైంలో డ్రాగన్స్ ఉంటుండే కదా, అట్లా బల్లి డ్రాగన్ కూడా ఉండేనేమో. అండ్ ఇక్కడేమో బీటలు, ఆ చిన్న చీమలు, స్పైడర్, ఇంకా క్యాన్సర్ కొట్టుకుంటున్నట్టు. అమ్మో ఇక్కడ బ్యాట్స్ కూడా ఉన్నాయండి. వామ్మో! ఇక్కడ ఈ స్పైడర్ చూడండి అన్నీ అయితే నాకు రియలిస్టిక్గానే ఉంది. అవి చూస్తుంటే నాకు ఇలా అయ్యిందనమాట. అండ్ ఇలా కీ చైన్స్ అని అలా అన్నీ చాలా రకాలుగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి పాము స్కిన్, బోన్స్ ఉన్నాయి. అండ్ అక్కడేమో బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి, స్పీషీస్ అన్ని రకాలవి. అండ్ ఇక్కడ ఫిలిపినో ఫుడ్ స్టాల్ ఉంది. అండ్ ఇక్కడ ఏముందో చెప్పుకోండి చూద్దాం. ఏం లేదండి ఇంట్రెస్టింగ్గా. లైక్ ఇది మందు షాప్ అండి, మందు స్టాల్ అనమాట. ఇక్కడ ఫేమస్ మందు, ఇంకా అది ఉండకపోతే ఎలా చెప్పండి. ఇలా ముందుకు వస్తుంటే ఇక్కడ నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించిందండి. చెస్ బోర్డ్ కనిపించింది. ఈ చెస్ బోర్డ్ చూడండి ఎలా ఉందో. లైక్ రాజా రాణి అని చెప్పి ఆ క్యారెక్టర్స్ తోటి చేశారు. మంచిగా అనిపించింది నాకు. క్యూట్గా ఉందన్నమాట, ఇంట్రెస్టింగ్గా. ఈ స్టాల్లో చూడండి చిన్నగా వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, హనీ స్టిక్ అండ్ అవి. ఇక్కడ చిన్న యానిమల్స్ కూడా చేశారండి. రైనో అంట అండ్ క్యాట్స్ అంట. ఇక్కడ చూడండి ఎలుక పిల్లలు చిన్నగా బుచ్చిగా ఉన్నాయి. అక్కడ చెర్రీస్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇక్కడేమో చలికాలంలో వచ్చేలా బూట్స్ ఉన్నాయి. చిన్నవి పెద్దవి క్యూట్ అనిపించాయి నాకు. లైక్ ఆ ఊల్ బూట్స్. అండ్ ఇక్కడ బుక్ స్టోర్ ఉంది. లైక్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్. అండ్ అక్కడ ఏముందా అని చెప్పి నేను చూస్తుంటే అక్కడ ఏముందో తెలుసా, డోనట్స్ ఉన్నాయండి. ఆయన డోనట్స్ చేసాడు, పెడుతున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోనట్స్. చూడండి ఎన్ని రకాల డోనట్స్ ఉన్నాయి. చాక్లెట్ అంట, స్ట్రాబెరీ అంట, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డోనట్స్ ఉన్నాయి.
సో అప్పటి నుంచి బాగా తిరిగి తిరిగి అలసిపోయాము. ఏదన్నా ఫుడ్ పడాలి కడుపులోకి అని చెప్పి ఇక్కడ ఈ స్టాల్ కనిపిస్తుందా అదేనండి. టాస్మానియా ఫేమస్ స్కాలప్ పైస్ దొరుకుతాయి ఇక్కడ. సో అది టేస్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు పైస్ కొనుక్కుందాము. కౌశిక్ మెన్యూ చూస్తున్నాడు ఏం పైస్ ఉన్నాయని చెప్పి. నేనైతే వెజిటేరియన్ కాబట్టి నేను ఆఫ్కోర్స్ వెజిటేరియన్ వెతకాలి. నాకు 2 వీగన్ పైస్ దొరికాయి. అందులోకించి నేను వెజిటేబుల్ది చెప్పాను పై. ఇప్పుడు అది వస్తుంది పై ఆర్డర్ ఇస్తున్నాడు కౌశిక్. చూద్దాము వెయిట్ చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి. అని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఇస్తాడు అని చెప్పి. అదిగోండి పెడుతున్నాడు. సో కౌశిక్ ఏమో స్కాలప్ పైయే చెప్పాడనమాట. ఇక్కడ ఫేమస్ పై అనమాట అది ఆ ఫ్లేవర్ది. అండ్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి. ఆ సాసెస్ కూడా వేసుకోవచ్చు మనము. ఇదేమో కౌశిక్ది, ఇదేమో నాది అని చెప్పి చెప్తున్నాడు. ఇది వెజిటేబుల్ది అని చెప్పి. నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా ఇదేనా కాదా అని చెప్పి. సో ఇదే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎట్లుంటుంది అని చెప్పి. చూడండి పైస్ బాగున్నాయి. సో వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందనేది. టేస్ట్ చేద్దాము. సో ఫస్ట్ కౌశిక్ టేస్ట్ చేస్తున్నాడు స్కాలప్ పై. ఎలా ఉందో చెప్తాడు మనకి. ఎలా ఉంది కౌశి? బాగుంది అని చెప్తున్నాడు. చూడండి ఎలా ఉందో, లైక్ కర్రీ లాగా ఉంది. అంతా మిక్స్ చేసి అలా పెట్టించారనమాట. ఆ పైలో వేడిగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. సో కాలుతుంది అని చెప్తున్నాడు బాగుంది అని చెప్పి. ఇప్పుడు నా టర్న్. నేను వెజిటేబుల్ పై తిందాము ఎలా ఉందో. చూడండి ఇన్ని లేయర్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను దీనికి ఏం పేరు పెట్టానో తెలుసా? కటోరీ పఫ్. ఎందుకంటే కటోరీ షేప్లో ఉంది కాబట్టి అది కటోరీ పఫ్. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. బాగుంది కానీ కొంచెం చప్పగా అనిపించింది. సో నేను వెళ్ళి సాస్ వేసుకొని వచ్చానమాట, హాట్ సాస్. దాంతో టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి తెచ్చుకున్నాను. చూడండి ఎలా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాము. సాస్ తోటి సూపర్ ఉందండి. కొంచెం ఆ సాస్ కారం అండ్ ఫ్లేవర్తో వస్తుంది కాబట్టి సాస్ తోటి బాగుంది. ఇట్స్ గుడ్. ఊరికే నించొని ఏం తింటామని చెప్పి ఇలా గార్డెన్లోకి వచ్చాము. చూడండి అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, పిక్నిక్లా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు, ముచ్చట పెడుతున్నారు. నేను కూడా అలానే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. తిన్న తర్వాత ఈ స్టాల్కి వచ్చాము. ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి. ఇవేంటో తెలుసా? తాండ్రాలండి. యాక్చువల్ మనకి ఇండియాలో మామిడి తాండ్రాలు దొరుకుతాయి కదా, అలాంటివి అనమాట ఇవి. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తాండ్రాలు అవి. రాస్బెర్రీ, బ్లూబెర్రీ అని చెప్పి ఉన్నాయి. అండ్ ఇలా చిన్న గొలుసులు అవి ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఈ స్టాల్కి వచ్చాము. ఈ స్టాల్లో చూడండి బట్టలు ఉన్నాయి. ఓకే బట్టలు చూద్దామని చూస్తుంటే ఈ డ్రెస్ ఎంతనో తెలుసా అండి? $50 అంట. లిటరలీ అది $50 లాగా లేనే లేదు. ఇండియాలో ఇంకా తక్కువలో మంచిగా దొరుకుతాయి ఆ రేట్కి. $50 అంటే 2000 అండి. అంత ఏడుంటుందని చెప్పి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి ఈ స్టాల్లో ఇవేవో గులాబ్ జామున్ లాగా అమ్ముతున్నారు. కానీ ఇవి గ్రీక్ డోనట్స్ అంట. రౌండ్గా ఉన్నాయి, వీగన్వి. అండ్ ఈ స్టాల్ ఏమో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. దాంతోపాటే వాళ్ళు గొలుసులు, నెక్లెస్లు అన్నీ చేశారు. అండ్ ఇలా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ కూడా చేశారు. అలా చూస్తే ఇంకా ముందరికి వెళ్తున్నాము. ఇది సలమంకా మార్కెట్. ఇంకా ముందుంది ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇలా పెయింటింగ్స్, ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి. అన్నీ ఇలా చూస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫుడ్ బన్స్ లాగా ఇస్తున్నారు. ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఆలివ్ అండ్ యాష్ సోప్స్ అంట. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. సో అవన్నీ చూస్తుంటూ వెళ్తున్నాము చూసుకుంటూ. సో ఇలా క్యాప్స్ ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. నేను అద్దంలో చూసుకున్నా నేను మురిసిపోతున్నా అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది కూడా హ్యాండ్మేడ్ చేశారని డాల్స్, లైక్ మర్మేడ్. ఆ డాల్ హౌస్లో మర్మేడ్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. ఉలన్ తోటి చేశారు ఆ మర్మేడ్స్. కీచెన్స్ అలా అన్నీ చేశారు. షెల్ లోపట మర్మేడ్ అన్నట్టుగా. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ కాఫీ స్టాల్ కూడా ఉంది. కాఫీయే కాకుండా ఇక్కడ కుకీస్ అండ్ ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని పక్కకే ఇక్కడ టాస్మానియా వన్ ఆఫ్ ది పాపులర్ జిన్ అనమాట. మందేండి, వన్ ఆఫ్ ద పాపులర్ మంది. ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయో ఇక్కడ. అండ్ ఇక్కడేమో లైక్ ఒక తాత కూర్చొని ఉన్నాడు లోపల. ఆ తాతని ఈ పెయింటింగ్స్ అన్నీ వేసాడు అనుకుంటా. చాలా బాగున్నాయి పెయింటింగ్స్. సో ఇదండి ఈరోజు ఆస్ట్రేలియా ఫేమస్ సలమంకా మార్కెట్ టూర్. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ విత్ us. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. లవ్ యూ. బాయ్.